గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ జ్యేష్ఠమాసం అంటే జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి మేష నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను మనం తెలుసుకోవాలి. ఎవరికైనా సరే జనరల్గా ఉండే గోచార ఫలితాలు సరైన ఫలితాలు తెలియాలంటే లగ్నం ఆరుడ చక్రాన్ని వేసుకుని వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరిస్తారు. గోచార ఫలితాలు ఏమిటి అంటే మనకు స్పీడ్ బ్రేకర్ లాగా మనకు కలగబోయేటువంటి విధి విధానాలు తెలుసుకొని దాన్ని బట్టి జాగ్రత్త పడడానికి గోచార ఫలితాలు మనకి సహకరిస్తాయి. మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఇవి మేషరాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి జన్మ శుక్రుడు జ్యేష్ఠమాసంలో ఉన్నాడు. అందువల్ల ఈ మాసం అంతా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటన్నిటినీ కూడా తెలివిగా మనం పరిష్కరించుకోగలుగుతాం, బాగా జరుగుతాయి. ఆర్థిక విషయానికి వస్తే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటుంది. ఆరోగ్య విషయం అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంలో చాలా జాగ్రత్త అవసరం. ఉద్యోగులకి విధి నిర్వహణలో తోటివారితో ఇబ్బంది ఉంటుంది. వ్యాపారులకి ఆదాయం ఖర్చు రెండు సమానంగా ఉంటాయి. షేరు వ్యాపారం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. తొందరపాటు పనికిరాదు. ముందు అడుగు వేస్తే చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి సానుకూలమైన కాలం. విద్యార్థులకి మంచి కాలం ఇది. అశ్విని వారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేయవచ్చు. ఈ రోజు హనుమాన్ చాలీసాని 3 సార్లు పారాయణ చేస్తే బాగుంటుంది. అలాగే భరణి నక్షత్రం వాళ్ళు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేయండి. కృత్తిక 1వ పాదం వారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకుంటే ఈ నెలంతా శాంతిగా ఉంటుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.